ఓం నమ శివాయ. శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రము, శైవ క్షేత్రము, సోమశిల గ్రామము, అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా. స్వామివారి యొక్క దేవాలయము అత్యంత పురాతనమైనది, అత్యంత ప్రభావమైనటువంటి దేవాలయము. 2021 సంవత్సరంలో వచ్చినటువంటి గంగా ప్రవాహానికి దేవాలయం యొక్క ప్రాకారములు, అమ్మవారి యొక్క ప్రాకారము, నవగ్రహ మండపము, గాలిగోపురము ఇవన్నీ కూడా గంగా ప్రవాహంలో వెళ్ళడం జరిగింది. కానీ ఆ సోమేశ్వర స్వామి యొక్క ఆజ్ఞ చేత, సోమేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క భక్తితోటి ఈరోజు సోమేశ్వర స్వామి దేవస్థానమునకు, ఎంతో పురాతనమైనటువంటి దేవస్థానమునకు ఎంతో గొప్ప కళ రావాలని చెప్పేసి, ఎంతో గొప్పగా ఈ దేవాలయం కనపడాలనేటటువంటి సంకల్పంతో మన ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క సంకల్పంతో ఈరోజు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి దేవాలయమునకు భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం చేయడం జరిగింది. సోమశిల డ్యామ్ 12 గేట్ ఎత్తేయడం వల్ల విద్యుత్తమైన వరద వచ్చి సోమశిల దేవస్థానం కామాక్షమ్మ దేవాలయం పడిపోయింది. అలాగే రాజగోపురం కూడా విరిగిపోయింది, కళ్యాణ మండపం కూడా విరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక శివాలయం ఒకటే పాక్షికంగా దెబ్బతిని మిగిలింది. ఆ పరిస్థితుల్లో అప్పటి ఎమ్మెల్యే, వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామరెడ్డి మొట్టమొదటిసారిగా వచ్చి చూచి చాలా బాధపడి దీని నిర్మాణానికి ఎలా అయినా సహాయం చేస్తానని చెప్పారు. కానీ అప్పటి ప్రభుత్వంలో వాళ్ళు, అప్పటి ఎమ్మెల్యేలు కానీ ఆయన కానీ ఎంత ట్రై చేసినా అది నత్తనడికిన ఆ పరిస్థితులు సాగకపోవడం వల్ల మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి రావడం, మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా మా ఆత్మకూరు నియోజకవర్గంలో నిలబడడం, ఆయన మా అదృష్టం కొద్ది దేవస్థానం ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఆయన నియమించడం, ఆయన మళ్ళా దేవాలయానికి వచ్చి సోమేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ దేవస్థానాన్ని పునర్నిర్మించడానికి ఆయన ఎంతో కృషి చేసి మొట్టమొదటగా శివాలయ నిర్మాణం కోసం 8,40,00,000 శాంక్షన్ ఇచ్చాడు. అదేవిధంగా అమ్మవారి గుడి కోసం 240 కోట్లు శాంక్షన్ చేయిస్తున్నారు. అలాగే రాజగోపురాన్ని కూడా శాంక్షన్ చేసేసి, అలాగే కళ్యాణ మండపం, నవగ్రహ మండపం అన్నీ కూడా పూర్తి స్థాయిలో దేవస్థానాన్ని నిర్మించడానికి సంకలనం చేస్తున్నారు. అందులో భాగంగా భవనాలయం నిర్మించి సోమేశ్వర స్వామిని ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ పెట్టున్నాము. తర్వాత దేవాలయం మొత్తం డిమాలిష్ అయింది. తర్వాత ఈరోజు 8వ తేదీ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయ్యా అందరూ పలకండి. మమ పిత వినాకిని నదీ తీరే శ్రీ కామాక్షీదేవి సమేత సోమేశ్వర స్వామినః నూతన దేవాలయ నిర్మాణార్థం శిలాపూజనం కరిష్యామి. ప్రతిజానేస్వాన్ స్వవేషో యద్వేవ ఘయ ప్రతితన్నో జలశ్వసన్నయేతద్వివదేశం జదుష్పదే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థానిలో వివాన్ యస్మరే పుండరీకాక్షం ఓం తోకాగతనయాయధాన్యం అంబీజం అస్మభ్యం దద్దత్తనయద్భగేమధైరాధో విశ్వాయుశోభగం. ఓం భద్రం కరణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవిర్యత్రాః యసేమ దేవహితం విదానః. స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో హరిష్యత్ఖనితాః తస్మై చాహం ఖనావః. అయ్యా అందరూ పలకండి.
मम पिता विनाकिनी नदी तीरे श्री कामाक्षी देवी समेत सोमेश्वर स्वामिनः नूतन देवालय निर्माणार्थं शिलापूजनं करिष्ये प्रतिजाने अस्मान् स्ववेशो यद्वेव घे प्रतितन्नो दशसन्नयेत् दिवदेशं जगत्पदे अपवित्र पवित्रो वा सर्वावस्थानि विवान् विस्मरेत् पुण्डरीकाक्षं येन तोकागतनयाय धान्यम् अम्बीजम् अस्मभ्यं दद्धर्तन यद्भये मधेराधो विश्वायुषो भजम् ॐ भद्रं करणे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यत्राः यसेम देवहितं यदायुः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनिताम् तस्मै चाहं खनावः यवचरश्मरस्माकमर्वमस्मनादुरं उद्धृता शिवराहेन कृष्णेन शिवाहना प्रत्यके हनमे भावं जन्मजा दुष्कृतं कृतं मृत्तिके ब्रह्मदत्तासे तिके